ఆదిత్య, నువ్వు ప్రేమతో చంద్రలేఖం తీసుకురమ్మని చెప్పానన్నావు. వాళ్ళు ఇంకా రాలేదేంటి? కార్లోనే కదా వచ్చేది, మనకన్నా ముందే వస్తారనుకున్నా. చిలక గోరింకలు కదా, కార్లో సరదాగా మెల్లిగా మాట్లాడుకుంటూ ఆగాగే వస్తున్నారేమో. అవతల వాళ్ళు రాలేదని టెన్షన్ పడుతుంటే నీకు వెటకారాలేంటి రాదమ్మా? ఇందులో వెటకారం ఏముంది పిన్ని? ప్రేమికులు కదా, చక్కగా జంటగా ప్రయాణం చేసే అవకాశం దొరికింది కదా అన్నాను. వాళ్లకు అవకాశం దొరికిందా, మీకనే అవకాశం దొరికిందా? మీరు ఎలా అనుకున్నా నాకు ఓకే. నేను ఉన్నదన్నాను, తప్పు పడితే పట్టుకోండి, నాకేంటి. బాబాయ్, అసలు వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఇది భేషి అనమాట. అమ్మో, ఇప్పుడు దానికి ఫోన్ చేస్తే సీమ టపాకాయలాగా చిటపటలాడుతుంది నా మీద. చీరే ఆ, చేసిన తప్పుకి ఫోన్లోనే చెంపలు వాయిస్తుందని జంకుతున్నారా? చచ్చా, చేస్తున్నా. నేనేం తప్పు చేశా? నా చెంపలు అదెందుకు వాయిస్తుంది? నో. మావి ఫోన్ చేస్తున్నాడు. కార్ ఆపు. ఎందుకు? ముందు కార్ ఆపు. నేనేం అనలేదు కదా డియర్. అలాగేవా ఏంటి? కొంప తీసి దిగిపోతావా? సోదాపి ముందు కార్ ఆపు. చెప్పేది నీకే. కార్ ఆపు. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవే. అసలు నువ్వు మనిషివేనా? నువ్వు మావేవని ఊరుకోవాల్సి వస్తుంది. అమ్మ లేఖ, బాగున్నావా? కాస్తైనా సిగ్గు పెట్టాడా దేవుడు నీకు? నన్ను వెయిటింగ్ లిస్ట్ లో పడేసి దాన్ని తీసుకెళ్తావా? నన్ను పిచ్చోడితో కలిసి రమ్మంటావా? జర్నీనా? ఉంటుందమ్మా. ఏయ్, నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నానంటున్నావా? కాదు కాదు కాదు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? యువతల బగబగ మండుతుంటే ఇంకా జోకులేస్తావా? ప్రేమ్ నీ మీద అంతులేని అభిమానం చూపిస్తున్నాడమ్మా. అంతేనమ్మా, ప్రేమలో నిజం ఉందమ్మా. నువ్వంటే ప్రాణం ఇస్తాడు. ప్రాణాలు తీస్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బావతో రాకుండా చేసి ఇక్కడ వదిలేసి వెళ్తావా? నాకు తిక్క రేగిందంటే రాగానే ఫస్ట్ నీ గొంతు పిసికేస్తాను. జ్యూస్ చేసుకొని తాగుతాను. వద్దమ్మా, మరీ కూల్ డ్రింక్స్ అవి ఎక్కువగా తాగద్దమ్మా. వద్దు, నా మాట విను. గొంతు పోతుందమ్మా. పీక పిసుకుతాను అంటుంటే. అయితే ఇంకే, పెద్ద ఆలస్యమేం కాదు, చాలా దగ్గరలోకి వచ్చేసారు. ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? పక్కన బావున్నాడా? ఒకసారి బావకివ్వు. నువ్వు చేసిన ద్రోహం చెప్తాను. అయినా అంత డబ్బు నొక్కేసి కాస్తైనా విశ్వాసం లేకుండా అసలు నువ్వు మావివేనా? నిన్ను నమ్ముకోవడం కంటే ఏ గొడ్డులో నమ్ముకుంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఎందుకు నాకు ప్రేమతో కలిసి వచ్చే శిక్ష వేశారు? మీరందరూ సరదాగా వెళ్ళి నన్నేమో నరకంలో నెడతారా? ఓకే ఓకే, మేమంతా నీకోసం వెయిట్ చేస్తున్నాం. మధ్యలో ఇంకెక్కడో ఆకమ్మా. కారు స్పీడ్ పెంచమని చెప్పి అర్జెంటుగా వచ్చేయండి అమ్మా. బాగా దగ్గరలోకి వచ్చేసారట ఆదిత్య బాబు. మరో అరగంటలో ఇక్కడ ఉంటారట. ప్రేమతో కలిసి ప్రయాణం చేసే అవకాశం కలిగినందుకు చాలా సంబరపడిపోతుంది. చాలా చాలా ఆనందంగా ఉంది జర్నీ. థ్యాంక్స్ అని చెప్తోంది. బాబాయ్, చాలా చాలా హ్యాపీగా ఉందా?
నీకు థ్యాంక్స్ కూడా చెప్పిందా? అవునవును, చెప్పింది. బాబాయ్ తనెంత హ్యాపీగా ఉందో మీ చెవిలోంచి వచ్చే రక్తమే చెబుతోంది. ఆ? కర్ణబేరి పగిలేలా తిట్టు తిట్టకుండా తిట్టుంటుంది. నెత్తురు, బ్లడ్, రక్తం. అయ్యో, వామ్మో. సరే, చంద్రలేఖ రావడానికి మరో గంట పట్టేలా ఉంది. మనం టైం వేస్ట్ చేయడం ఎందుకు? సరదాగా అలా బయటికి వెళ్ళొద్దాం. అలాగే పదండి. అందరం కట్టకట్టుకునేందుకు? జంటలుగా వెళ్తే ఎవరి వాళ్ళతో వాళ్ళు సరదాగా మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ఇదేదో బానే ఉంది. సరే, నువ్వు ధరణి, దీప్తి, శ్రావణ్, నేను రాధా. లేకొచ్చినా బాగుండేది. లేక వదినకి తోడుగా ప్రేమున్నాడుగా. నీలు, నువ్వు పిన్ని బాబాయ్ ఒక టీం. రండి వెళ్దాం.